హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్లో ముందుకు రాకపోవడం పైన అయితే చెన్నై సూపర్ కింగ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ధోని బ్యాటింగ్ ముందుకు రాకపోవడం గల కారణాలు కూడా ఫ్లెమింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది. వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024లో 34 బాల్ మాత్రమే ఎదుర్కోవడం జరిగింది. 34 బాల్లలో 87 పరుగులు చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్ మాత్రమైతే భీకరంగా ఉండడం జరిగింది. మొన్న జరిగిన లక్నో సూపర్తో జరిగిన మ్యాచ్లో 9 బంతుల్లోనే 29 పరుగులు చేయడం జరిగింది. అంతకుముందు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనే కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే ఎంత ఫామ్లో ఉన్నాడైతే అర్థమవుతూనే ఉంది. అయితే నిన్న ఎల్ఎస్తో జరిగిన మ్యాచ్లో ధోని పైన అయితే కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడానికి మహేంద్ర సింగ్ ధోని కారణం అంటూ కొన్ని అయితే సోషల్ మీడియాలో వేదిక అయితే స్పందించడం జరిగింది. సోషల్ మీడియా వేదిక వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే చెన్నై సూపర్ కింగ్ గెలిచేది కదా, ఎందుకు పంపట్లేదు అనే వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా వేదికగా అడగడం జరిగింది. దీనికి మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ హెడ్ కోచ్ ఫ్లెమింగ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ధోని రీసెంట్గానే మోకాలు సర్జరీ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉందన్న కారణంతోనే మహేంద్ర సింగ్ ధోనిని చివరి ఓవర్లోనే మాత్రమే బ్యాటింగ్ పంపుతున్నాం. ఎందుకంటే ఐపీఎల్ 2024 సీజన్ మొత్తం మహేంద్ర సింగ్ ధోని ఆడాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఫ్లెమింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఇప్పుడు కూడా మోకాలు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఫ్లెమింగ్ మాటల్లోనే అర్థమవుతుంది. కాకపోతే చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ కీపింగ్ చేస్తే మ్యాచ్ని మాత్రమైతే ముందుండి నడిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉన్నట్లయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక మంచికే అని కూడా చెప్పాలి. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని ఆట చూస్తేనే సరిపోతుంది. అది 10 బాల 20 బాల 1 బాల 2 బాల అనేది అయితే సమస్య అయితే కాదు. మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్కు మాత్రమైతే కేవలం 2 బాల్ ఆడినారు సిలువ కొట్టినా కానీ గ్రౌండ్లో ఉంటే సరిపోతుంది మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్కి మాత్రమైతే. మరి చూద్దాం, మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చే అవకాశం అయితే లేనట్లయితే మనకు కన్ఫామ్ అయితే అయిపోయింది ఫ్లెమింగ్ ద్వారా మాత్రమైతే. మరి రాబోయే రోజుల్లో మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు అనేది అయితే మనము తదుపరి వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.